అంటే హైడ్రా విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులపైనే దాడులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఆ విషయంలో బీజేపీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? సో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు చేసినవాడు ఏ రంగోడైనా, అది తెలుపు రంగా, ఆకుపచ్చ రంగా, ఎర్ర రంగా, కాషాయం రంగా, పసుపచ్చ రంగా సంబంధం లేదు. 3 రంగుల 2 రంగుల కూడా పట్టించుకోవద్దు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు చేస్తే ఎవరినైనా ఏ పార్టీ వాళ్ళనైనా లెక్క పెట్టకుండా కూలగొట్టాలని హైడ్రా అధికారులకు ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా అప్పీల్ చేస్తాను. అంటే వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టు రాబోయే రోజుల్లో బీజేపీ అధిష్టానం హరీష్ రావును పార్టీలోకి తీసుకోవడానికి చెప్పి ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఆ విషయంలో రఘునందన్ రావు మార్క్ ఎలా ఉండబోతుంది సిద్దిపేట జిల్లాలో? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని ఎవరు మా పార్టీ సభ్యత్వం అడిగినా వాళ్ళకి సభ్యత్వం ఇస్తాం. రఘునందన్ రావు పార్టీ కోసం పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త తప్ప రఘునందన్ రావుకి ఏదో రాగద్వేషాలు ఉంటాయి, ఆయన వస్తే వద్దంటాడు, ఈయన వస్తే వద్దంటాడు, ఏం లేదు. మహేష్ అన్న నువ్వు ఎవరిని తోలుకొచ్చినా సభ్యత్వం ఇచ్చి చేరుకుంటావు. చివరిగా సార్, రుణమాఫీ విషయంలో ఒక కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ దక్కిందని అనుకోవచ్చు. ఆ విషయంలో సో రైతులకు సాయం చేసే గురించి మాట్లాడితే బాగుంటుంది, కానీ క్రెడిట్ గురించి మాట్లాడితే అన్యాయం అవుతామన్నా. రైతులకి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే అందరికీ 2 లక్షలు రుణమాఫీ చేస్తా, నవంబర్లో 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా వచ్చి తిరిగి ఇంకొక 2 లక్షలు లోన్ తీసుకొని నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి కాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు కుటుంబానికి 1 చేస్తాం, కుటుంబానికి 2 లక్షలు చేస్తామని చెప్పలేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు రైతులందరికీ లీడ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. లీడ్ బ్యాంక్ చైర్మన్కు ఫోన్ చేసి ఎవరెవరు రైతు లోన్ తీసుకున్నాడని అడిగి వాళ్ళ ఖాతాలలో ఏమని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అంతేగాని తండ్రికి వేసినాం కాబట్టి కొడుకు వేసినాం కాబట్టి భార్యకి వేయం అనేటువంటి లింకులు పెట్టకుండ్రి, రైతులను ఇబ్బంది పెట్టకుండ్రి. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నోట పలికిచ్చిన పలుకు రైతు రుణమాఫీ చేస్తామని, దాన్ని సంపూర్ణంగా చేయమని కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే చివరి రాష్ట్రంలో చూసుకున్నది గ్రామ పంచాయతీ విషయంలో చూసుకున్నట్టే ఉన్నతాధికారులకు సంబంధించిన చూస్తున్నారు, సర్పంచ్ లేరు సార్. ఆ విషయంలో కుంటుపడే అవకాశం ఉంది. మీరేం చెప్తారు ప్రభుత్వానికి ఆ విషయంలో? సో వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలి. వీలుంటే 1 రోజుల లోపలనే ఆ ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత అవసరమో రాష్ట్రానికి గ్రామ పంచాయతీలకు సర్పంచ్ కూడా అంతే అవసరం. గ్రామ ప్రథమ పౌరుడు లేకపోతే పంచాయతీలు నష్టపోతున్నాయి. కాబట్టి ఇప్పటికే డెంగ్యూలు, మోరీలు క్లీన్ అయితే లేవు, చెత్త తీస్తలేరు, రకరకాలైనటువంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కాబట్టి ఆ పని చేయాల్సింది ఎవరంటే గౌరవ సర్పంచ్ గారు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేయడమే కాకుండా మన పోయిన సర్పంచులు ఉన్నారు కదా, వాళ్ళకు బిల్లులు ఇవ్వాలన్నా వద్దా? పాత బిల్లులు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే సర్పంచులందరూ ఏడుస్తున్నారు. ఒక దశలో సర్పంచులు ఉపాధి హామీ కూలీలుగా మారిండ్రు, సర్పంచులు బొంబాయికి బతకనికి పోయినరు, సర్పంచులు ఉరేసుకున్నారు టీఆర్ఎస్ పాలనలో. ఈ అవస్థల నుంచి సర్పంచుల్ని బయటికి తీసుకురావాలంటే పెండింగ్లో ఉన్న పాత బిల్లుల్ని 15 రోజులలో క్లియర్ చేయండి. ఒక 50 రోజులు 60 రోజులు టైం ఫ్రేమ్ పెట్టి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుపుకుంటారని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంటే హైడ్రా విషయంలో 2-3 సెలబ్రిటీని టచ్ చేస్తే వీరందరూ కూడా అదుపులోకి వస్తారు, ఒక క్యూ కట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో ఏం చెప్తారు? ఆ విషయంలో చివరగా సో 1 ఏళ్ళు నా దిక్కు చూపిస్తుంటే 4 ఏళ్ళు వాళ్ళ దిక్కు చూపిస్తున్నాయి అనేది వాళ్ళు కూడా చెప్పాలి. మరి అయ్యప్ప సొసైటీలో గురుకుల ట్రస్ట్ భూములలో బంగ్లాలకి జేసీబీ పెట్టి ఎర్ర బోర్డు రాసి మరి మీరు ఎవరితో ఆలోచించారో ఆలోచించుకోవాలి. ప్రభుత్వం విధి నిర్వహణ లోపల నిష్పక్షపాతంగా ఉండాలి. నేను అందుకనే చెప్పిన తెల్ల జెండా, ఎర్ర జెండా, ఆకుపచ్చ జెండా, 2 రంగులు 3 రంగులు ఏ రంగు పార్టీకి సంబంధించిన బంగ్లాలున్నా కొట్టేసేరు అని చెప్తున్నాం. దానికి ఇంకా హైడ్రా అయింది, కన్వెన్షన్స్ కొట్టుడైంది. ఆ కన్వెన్షన్ 2014లో కొట్టేయమని చెప్పింది హైకోర్టు. ఏళ్ళదా కొట్టకపోవడమే ఇంకా తప్పు అంటున్నా. థ్యాంక్ యూ. అంటే బఫర్ జోన్ కావచ్చు, అసెంట్ భూములకు సంబంధించి కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టద్దు. వ్యవహారం నడిపించే ఎవరైనా కూడా వాళ్ళని పట్టించుకోకుండా దాడులు చేసి ఖచ్చితంగా కూలగొట్టే పరిస్థితి ఉండాలమ్మా. మేము దానికి స్వాగతించాం, తిరస్కరిస్తామని చెప్పి స్థానిక ఎంపీ